శ్రీమాత్రే నమః. మనకు మంచి రోజులు వస్తున్నాయని తెలిపే సంకేతాలివే. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో మంచి, చెడు 2 ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మంచి రోజులు ఉంటే, ఒక్కొక్కసారి ఏదో ఒక రకమైన ఇబ్బందులొస్తూ ఉంటాయి. అయితే గరుడ పురాణం ప్రకారం మనకి మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతాల గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంటికి కనుక రోజు ఆవు వస్తున్నట్లయితే లక్ష్మీదేవి కరుణించినట్లు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆవు మన ఇంటికి రోజు వచ్చినట్లయితే మంచి రోజులు వస్తున్నాయని సంకేతం. అంతేకాకుండా పక్షి కనుక మన ఇంట్లో గూడు కట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలిగినట్లు, అలాగే మంచి రోజులు త్వరలో రాబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో కనుక మెలుకు వచ్చి తెలియకుండానే నారాయణ మంత్రాన్ని పఠిస్తున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చినట్లే అని అర్థం చేసుకోవాలి. ఇంట్లో చిన్న పిల్లలు నిత్యం నవ్వుతూ ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి త్వరలో రాబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అలాగే కలలో నక్షత్రం, శంఖం లేదంటే ఏనుగు, ముంగిస వచ్చినట్లయితే మంచి రోజులు వస్తున్నట్లు దానికి సంకేతం. ఇంకా చెప్పాలి అంటే వీటి ద్వారా మనకు మంచి రోజులు త్వరలో వస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కుక్క ఏదైనా తింటున్నట్లు కనిపిస్తే కూడా మంచి జరగబోతున్నట్లు సంకేతమని గరుడ పురాణం చెప్తూ ఉంది. కాబట్టి గరుడ పురాణం ప్రకారం ఇది మంచి జరగడానికి సంకేతాలు. ఇటువంటివి జరిగితే ఖచ్చితంగా ఏదో మంచి జరుగుతుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి జరుగుతుంది. అయితే ఏదో ఒక రోజు మంచి వస్తుంది కదా అని మనం ఎదురు చూడడం కంటే, మనకి తోచిన పనిని చేస్తూ కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి పొజిషన్లో ఉండొచ్చు.